Yes, girls and boys, first round లో మిమ్మల్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం. మీరు చాలా సిల్లీ ఆన్సర్స్ చెప్పాలి. ఓకేనా? ఫన్నీగా ఆన్సర్ చెప్పాలి. మీ ఫస్ట్ క్వశ్చన్, లవర్స్ కోసం ఒక జీవో తీసుకువస్తే ఎలాంటి జీవో తెస్తారు? పేరు చెప్పు. ప్రమోద్ క్వశ్చన్ ఏంటంటే, లవర్స్ కోసం ఒక జీవో తీసుకువస్తే ఎలాంటి జీవో తెస్తావు? లవర్స్ కి కార్నర్ సీట్స్ దొరకకుండా జీవో తీసుకొస్తా. ఎందుకు లవర్స్ అంటే నీకు ఎందుకు అంత పగ? ఎందుకంటే నేను సింగిల్ కాబట్టి. ఓ యూ సింగిల్ అంటే ఈ క్వశ్చన్ వీడు ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఈ షో ద్వారా నేను సింగిల్ గా ఉన్నాను, ఎవరైనా మింగిల్ అవ్వండి అని చెప్తున్నావు. అవును. ఒకవేళ నీకు ఒక అమ్మాయి మింగిల్ అవ్వాలంటే ఆ అమ్మాయి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అమ్మాయి అయితే చాలు. చూశారా ఫ్రెండ్స్ ఎంత అభాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడో? కరువు బాధితులని వినడం తప్ప చూడలేదు కదా. ఇతనే ఆ కరువు రాజా. అట్లుంటది మనతో. ఈ కరువు రాజా కోసం ఒక అమ్మాయి కావాలి, అంతేనా? ఓకే, నీకోసం నేను ఎత్తికి పెడితే టెన్షన్ పడకు. ఈ పేరు చెప్పమ్మా. సౌమ్య. క్వశ్చన్ ఏంటంటే, లవర్స్ కోసం ఒక జీవో తీసుకువస్తే ఎలాంటి జీవో తెస్తావు? లవర్స్ కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ లేకుండా క్లియర్ చేస్తా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మాట. నార్మల్ గా వాడు ఏంటి బేబీ లేట్ అయ్యావంటే ఫుల్ ట్రాఫిక్ రా, అరే 5 o'clock వస్తారా, 7కి వస్తాడు. ఎందుకు లేట్ అయ్యి? ట్రాఫిక్ రా, అందుకని ట్రాఫిక్ క్లియర్ చేస్తావా? వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. డిస్టర్బెన్స్ ఉండొద్దా? ఒక పని చేయి, రోడ్ అంతా కట్టెలు కట్టించి అటు ఇటు ఏపిస్తావా? పాము సిగ్గు. పేరు చెప్పరా. నా పేరు సాయికుమార్. సాయికుమార్ గారి డైలాగ్ వచ్చా? కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనపడని నాలుగో సింహమేరా జోష్. లవర్స్ కోసం జీవో ప్రకటించాలంటే ఏ జీవో ప్రకటిస్తావు? లవర్స్ కి పెళ్లి చేసుకునే జీవో ప్రకటిస్తా. అంటే ఈ లవర్ ఆ లవర్ పెళ్లి చేసుకునేదా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పేరు చెప్పమ్మా. మైసెల్ఫ్ హిబా. క్వశ్చన్ ఏంటంటే, లవర్స్ కోసం జీవో పాస్ చేయాలంటే ఏ జీవో పాస్ చేస్తావు? ఇంకా చెప్ప అనే పదాలు మాట్లాడితే 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష. మన ఇద్దరం లవర్స్ ఫోన్ లో మాట్లాడుకోవాలి. చెప్పురా. నువ్వు చెప్పురా. నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పురా. నువ్వు చెప్పొచ్చు కదరా. నువ్వు చెప్పురా. చెప్పొచ్చు కదరా. నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు. అరే ఏంట్రా ఇది? జోసెఫ్ క్వశ్చన్ ఏంటంటే, మీకోసం కాకుండా ఇంకెవరి కోసమైనా మీరు చేసిన దొంగతనం ఏంటి? పక్కింటి కోసం దొంగతనం చేసినాం. ఏంటది? ఏం దొంగతనం చేసావు? పాల ప్యాకెట్. అంటే ఆమె పాల ప్యాకెట్ అడిగితే డైరెక్ట్ దొంగతనం చేసుకొని వచ్చిండు. నువ్వేదో అనుకున్నావు కదా. నేనేం అనుకోలేదు. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. ఈమె పక్కింట్లో ఉన్నది నా ఆంటీ కాదు. ఇగో ఈ పక్కింటి ఆంటీ కాదు, ఆ పక్కింటి ఆంటీ కాదు కాబట్టి ఆమె అడిగింది. ఇప్పుడు ఏం తీసుకొస్తావు? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది ఏదైనా తీసుకురాపోతుంటానికి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేదా? ఏం తెస్తావు చెప్పు. ఏదో ఒకటి చెప్పు. ఏది తెస్తావు? ఆంటీకి చాక్లెట్ తెస్తా. ఆంటీకి చాక్లెట్ తెస్తా. ఎప్పుడు గర్ల్స్ కి ఇస్తాం కాబట్టి. వాడు చాలా క్లియర్ గా ఆంటీకి చాక్లెట్ తెస్తా అన్నాడు. అనగా నేను ఎమ్మటే నాకు చాక్లెట్ ఇష్టం లేదు అంటే ఆంటీ. మైసెల్ఫ్ అబిత. ఆ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నీ కోసం కాకుండా ఇంకెవరి కోసమైనా దొంగతనం చేసావా? చేస్తే ఏం దొంగతనం చేసావు, ఎలా చేసావు అని చెప్పు ఇప్పుడు. మా ఇంటి పక్కన రెస్టారెంట్ ఉంటే మా డాగ్స్ కోసం రెస్టారెంట్ లో నుంచి చికెన్ ముక్కలు దొంగతనం చేశాను. చికెన్ ముక్కలు దొంగతనం చేసావు డాగ్స్ కోసం? నీ కోసం? నా కోసం నాకు వద్దు, నా డాగ్స్ తింటే చాలు. అవునా? అందుకని ఇలా అయిపోయావు నువ్వు. ఈమె డాగ్స్ తింటే చాలా టైం వద్దంట, అందుకని రోజు తినకుండా ఇట్లా అయిపోయింది, ఎండిపోయింది ఇట్లా పక్కగా. పేరు చెప్పు. మై నేమ్ ఇస్ ఫణీందర్. నీ కోసం కాకుండా ఇంకెవరి కోసమైనా నువ్వు చేసిన దొంగతనం ఏంటి? మా ఫ్రెండ్ గారి కోసం అమ్మాయి నెంబర్ దొంగతనం చేసి. అవునా? ఎట్లా దొంగతనం చేసినావు? రిజిస్టర్ చూసి నెంబర్ చూసుకొని వచ్చి మీ ఫ్రెండ్ వాడికి ఇచ్చినావు. మరి నువ్వు ఎప్పుడన్నా కొట్టేసినావు? అట్లా కొట్టేయలేదా? ఈమె పొద్దున్న రాసింది రిజిస్టర్లా. కొట్టేసి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మైసెల్ఫ్ శ్రీనిధి. క్యూట్ స్మైల్ రా. నువ్వు నీ కోసం కాకుండా ఎవరి కోసమైనా దొంగతనం చేసావా? చేస్తే ఏం దొంగతనం చేసావు? సాయంత్రం పార్టీలోకి మా ఫ్రెండ్స్ కోసం కోడిని దొంగతనం చేశా. కోడిని పట్టుకున్నావా? శ్రీనిధి, నీకు కరెక్ట్ గా 30 seconds టైం ఇస్తా. ఇక్కడ కోడి ఉండదు, కోడి ఉన్నదని ఊహించుకొని కోడిని పట్టాలి. కోడి బాయల చమ్మది, కోడి పుంజు బాయల చమ్మది,
కార్తీక్ కోడి పడతానని ఏం చేసి వచ్చావు? కనపడలేదు నీకు? ఏం చేసావు? డాన్స్ చేసావు? అవును మరి డాన్స్ కోడి పట్టడం మేము ఇక్కడ. అబ్బచ్చా, అది మాది వేరే ఉంటుంది. చెప్పు. సరే. అంతేగా అంతేగా. yes sir, తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి విషయాల్లో నేనున్నాను అని ముందుకొస్తారు? మై సెల్ఫ్ రాజ్ కుమార్. రాజ్ కుమార్, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సమయాల్లో నేనున్నాను అని ముందడిగేస్తావు? సిట్టింగ్లో మందేసేటప్పుడు నేనున్నానని ముందడిగేస్తాను. రేపు ఎగ్జామ్స్ ఉన్నాయిరా అంటే నేను లేను. అరే స్టడీ నైట్ క్లాస్ అంటే స్టడీ క్లాస్ రా, నేను లేను. అరే మందేద్దామా? ఏ ఉన్నారా? myself పూజిత. పూజిత, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో నేనున్నానని ముందడుగు వేస్తావు? టైటానిక్ షిప్ మునిగిపోతుంటే అందరి ప్రాణాలు కాపాడడానికి నేనున్నాను ముందడిగా. టైటానిక్ షిప్ ఎట్లా మునిగిపోయిందో నీకు తెలుసా? ఐస్ కాదు. టైటానిక్ షిప్ ఎట్లా మునిగిపోయిందంటే బుడుక్ 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 అని కూడా మునిగిపోయింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. కమలాసన్. నా పేరు సాయి. సాయి, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో నేనున్నానని ముందడిగేస్తావు? మా ఫ్రెండ్ గారు లవర్ దగ్గర దొరికిపోయినప్పుడు నేనున్నా అంట. లవర్ దగ్గర ఏ విషయంలో దొరికిపోయాడు? ఫ్రెండ్ గారి ఇంట్లో మమ్మీ డాడీ లేనప్పుడు తీసుకొచ్చుకున్నప్పుడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. మై నేమ్ ఇస్ అన్సార్. ఆన్సర్ ఇప్పుడు మంచి ఆన్సర్ చెప్పాలి నువ్వు, ఓకేనా? ఆన్సర్. అనుకోకుండా వేరొకరి కార్ డిక్కీలో నువ్వు ఇరుక్కుపోతే ఏం చేస్తావు? కార్లో లవ్ బర్డ్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకో కూర్చుంటా. అవునా? నేత్రానందమా? ఎస్. అరే వెనక నుంచి వాళ్ళకి సైకిల్ చేస్తావు ఏమన్నా? చూస్తారే సైకిల్ కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ కూర్చుంటా. అంతే అంతే అంతే. అంటే లవ్ బర్డ్స్ ఏదో ఒకటి చేస్తారు కానీ. లవ్ బర్డ్స్ ఏదో ఒకటి చేస్తారు, చూస్తే నీకు హ్యాపీ అనిపిస్తుందా? అంటే వాళ్ళు అంటే ఇరిటేట్ చేస్తారు కదా లవ్ బర్డ్స్. అంటే నిబ్బా నిబ్బి లాగా ఉంటారు. నిబ్బా నిబ్బి కాదు, మంచి వాళ్ళు ఉంటారు కదా. మంచి అక్కడ నిబ్బా నిబ్బిలే ఉన్నారు. మీ ఇద్దరం లవర్స్, నువ్వు డిక్కీలో ఉన్నావు. అటుండు, డిక్కీలో ఉన్నాం, మేము ఇద్దరం లవర్స్, మేము మాట్లాడుకుంటున్నాం. నీకు ఇరిటేషన్ వస్తుంది. అప్పుడు మొత్తం పగలగొట్టుకోవాలి కార్ అంతా. పగలగొట్టడం కాదు, నిన్ను బయటికి దోచి నేను అవతో మాట్లాడుకుంటా. ఒరే గాయత్రి, బేబీ చెప్పు. చెప్పు బేబీ, నువ్వే చెప్పురా. బేబీ ఏంటి బేబీ? అయ్యో నాకు నీ భుజం తగిలింది. అయ్యో నీకు తెలుసా 2 years బ్యాక్ November 23rd రోజు నీ భుజం తగిలింది. మళ్ళీ ఇప్పుడు 2 years తర్వాత December 23rd రోజు నీ భుజం తగిలింది. అయ్యో ఏంట్రా మీరు ఇలా ఉన్నారు? మాట్లాడుతున్నా మీరేంది అలా మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడితే నిబ్బా నిబ్బి అంటారు తెలుసా? వీడు బాయ్ ఫ్రెండ్. వాడు నీ బాయ్ ఫ్రెండా? అలా ఉన్నాడేంటి? కళ్ళజోడు పెట్టుకొని చూడు, అందంగా కనిపిస్తాడు. ఎందుకు? నాకు సైట్ ఏం లేదు కళ్ళజోడు పెట్టుకోవడానికి. నాకుంది 300 ఎకరాలు, అందుకనే వస్తుంది. నా దగ్గర 500 ఎకరాలు ఉన్నాయి. వస్తాను. 500 ఎకరాలు బేబీ, నీకు అబద్ధం చెప్పాను, మాకు 1000 ఎకరాలు ఉంది. నా దగ్గర 2000 ఎకరాలు ఉన్నాయి. మరి బేబీ మాకు హైదరాబాద్ లో 3500 ఎకరాలు ఉన్నాయి. నాకు ముంబైలో 6000 ఎకరాలు ఉన్నాయి. ఒరే నీకు ఇప్పుడైనా అర్థమైందారా ఎకరాలు ఉంటే పోతాంది వస్తుందని? మరి కావాలన్నారా ఇట్లాంటిది? వద్దు, నాకేం వద్దు. ఇట్లాంటి అమ్మాయి కావాలన్నారా? అందుకే ఈ అమ్మాయిని వదిలేసి మన ఇద్దరం వెళ్ళిపోదాం. అలా కాదు, మన ఇద్దరం ఇడిచేసి వేరే అమ్మాయిని చూసుకున్నాం. నన్ను పడుకోబోయే ఏంటి మమ్మీ ఎవడు? మై నేమ్ ఇస్ కీర్తి. క్వశ్చన్ ఏంటంటే అనుకోకుండా వేరే వాళ్ళ కారు డిక్కీలో ఇరుక్కుపోతే నువ్వేం చేస్తావు? ఏసీ వేసుకొని నిద్రపోతా. డిక్కీలో ఏసీ? డిక్కీలో మీ కార్ డిక్కీలో ఏసీ ఉందా? ముందుగా ఏసీ ఉంటది, వెనక కూడా ఉంది. కూడా ఉంటాయి, ఈ మధ్య కొత్త కార్లు ఏసీ వేసుకొని నిద్రపోతావు. వాడు ఎప్పుడైనా తీయని లోపల గాలి ఆడదు కదమ్మా. ఏసీ ఉండిద్ది కదా. గడ్డగట్టేస్తావు. ఏం కాదు. అందులోనే ఉంటావు. ఇదే ప్రశాంతంగా ఉంది, చదువులు మన వల్లగా అట్లేదు, ఏదైనా కారు చూసుకొని డిక్కీలో దూరితే అయిపోతుంది అనుకుంటున్నావా? మైసెల్ఫ్ తనోజ్. తనోజ్, నైస్ నేమ్ రా. తనోజ్, అనుకోకుండా వేరొకరి కారులో నువ్వు ఇరుక్కుపోతే ఏం చేస్తావు? సరదాగా డిక్కీలో ఉన్న పార్ట్స్ అన్ని అమ్మేస్తా. కాదు, లోపల నువ్వు బయటికి అమ్మేయాలంటే లోపల ఇంకోటి ఉండాలి కదా కొనేటోడు. స్క్రూతో ఇప్పేసి దాంట్లో ఉన్న పార్ట్స్ అని తీసేసి అమ్మేస్తా. అదే తీసి లోపలనే ఉంటుంది, బయటికి రావాలి నువ్వు. బయటికి అంటే బయట మా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు తీస్తారు మొత్తం అమ్మేస్తావు. టీం వర్క్ అనమాట. టీం వర్క్. జాతి రత్నాలు రా మీరు. ఈరోజు తగ్గేదేలేలో అద్భుతమైన ఆన్సర్స్ చూసాం. అద్భుతమేంటి అసలు, క్రేజీ అంటే మ్యాడ్నెస్ కి నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా చేశారు. అవును బాయ్స్, అదరగట్టారు, చించేశారు.